ఆమేన్. చేరి వచ్చినటువంటి ప్రియులు, ఆత్మీయులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి సాటి సహోదరులకి, సహోదరీమణులకి, దేవుని పిల్లలైన పరిశుద్ధ బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సకల ఘనత, మహిమ, ప్రభావములు మన తండ్రికి మన యథార్థమైనటువంటి జీవితముల ద్వారా ఎల్లప్పుడూ చెందును గాక. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన మాసములో యేసు పాత్ర కల్పితమా నిజమా అనేటువంటి అంశాన్ని ఆలకించాం. అందులో మొదటి భాగంగా ప్రపంచ కాలము అనేటువంటిది ఎవరి పేరట లెక్కించబడుచున్నది, ఎవరు ఈ ప్రపంచానికి శకపురుషుడు, యుగపురుషుడు, తేదీలని ఎవరి యొక్క ప్రారంభమును బట్టి ఎవరిని కేంద్ర బిందువుగా చేసుకొని లెక్కిస్తున్నాం. అలాగే సంబంధిత డాక్యుమెంట్లలో రాసుకుంటున్నాము అనేటువంటిది గమనించాలి అని తెలుసుకున్నాం. అలాగే రెండవ విషయాన్ని మనం ఆలకించాం. యేసుక్రీస్తును గురించినటువంటి చారిత్రక ఆధారాలు లేవా అనంటే ఉన్నాయి. ఆ ఆధారాలు తెలియచేసినటువంటి అనేకులైనటువంటి హిస్టోరియన్స్లలో ముగ్గురిని గురించినటువంటి ప్రస్తావన మనం చేసుకున్నాం. అందులో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి చరిత్రకారుడు ఎవరయ్యా అనంటే జోసెఫస్ ఫ్లేవియస్ లేదా ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి వ్యక్తి క్రీస్తును గురించి దాఖలు చేయటం జరిగింది. అలాగే టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు కూడా క్రీస్తును గురించినటువంటి సందేశాన్ని ఇవ్వటము అనేటువంటిది జరిగింది. అలాగే గవర్నర్ అయినటువంటి ప్లీనే గారు మరి టర్కీ దేశపు రాజుకి ఉత్తరం రాస్తూ క్రీస్తును గురించినటువంటి విషయాన్ని తెలియచేయటం అనేటువంటి జరిగింది అనేటువంటి సంగతులని మనం ఆలకించి ఉంటున్నాం. ఇక ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి అంశం, యేసుక్రీస్తు ఏ స్థలములో ఉన్నాడు అన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ తిరిగాడు, ఎక్కడ ఏం పని చేశాడు ఇత్యాదివి. యేసు ప్రభుల వారు మనందరికీ తెలిసినవే, రెఫరెన్స్లు అవసరం లేదు అనుకుంటున్నాను నేను. యేసుక్రీస్తుల వారు బేత్లెహేంలో జన్మించాడు, నజరేతులో పెరిగాడు. నజరేతులో ఎన్ని సంవత్సరాలు వరకు పెరిగాడు అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నాడు నజరేతులో అనంటే 30 సంవత్సరాల వరకు ఉన్నాడు. ఇక్కడ మతోన్మాదులు వాంటెల్లి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు? ఇలాంటి వారిని నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, 30 ఏండ్లు వచ్చినటువంటి మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు సగటున ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయండి ఇప్పుడు? 25 and 30, అవునా? ఈ 25-30 సంవత్సరాలు వచ్చేదాకా మీ పిల్లలు ఏం చేస్తున్నారు? జ్ఞానం నేర్చుకుంటున్నారు కదా. సరే, అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కావచ్చు,
ఏదో ఒక జ్ఞానం నేర్చుకుంటున్నారు కదా, దాన్ని సమ్మతిస్తున్నావు కదా, ప్రోత్సహిస్తున్నావు కదా. యేసు ప్రభుల వారు 12వ ఏట నుండే జ్ఞానం పట్ల దృష్టి పెట్టినటువంటి మహానుభావుడు. 30వ ఏట వరకు ఆయన ఏం చేశాడు అనంటే, నువ్వు ఆలోచిస్తే నీకు దిమ్మ తిరగాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నీవు ఆలోచించటం లేదు. ఏం చేశాడు? ఈ మాట మనం లూకాసు వార్తలో ఒకసారి గమనిద్దాం. ఇదివరకు ఎప్పుడు చదివేటువంటి మాటే, ఒకసారి గమనిద్దాం. ఏమని రాయబడి ఉంటుంది? లూకాసు వార్త 2వ అధ్యాయము, ఆయన తల్లిదండ్రుల దయయందును లోకము యొక్క దయయందును ఎదుగుచుండెను అని ఉంటుంది. దానికి ముందు ఒక పదం ఉంటుంది, ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయము 51వ వచనం నుండి, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడి ఉండెను? తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి లోబడి ఉంటున్నటువంటి పిల్లలు ఎంతమంది అండి? ఏమండి, బీ హానెస్టీ, మీరందరూ చెప్పండి. చిన్న ఫోను ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్, అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. హానెస్ట్గా చెప్పండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. మేము నిజంగా మా తల్లిదండ్రులకి లోబడుచున్నాము అన్న వాళ్ళు దయచేసి చేతరా. ప్రతి విషయంలో మా తల్లిదండ్రులకి లోబడుచున్నాము. డౌట్ వచ్చిందా చిన్న? వెరీ గుడ్. హానెస్టీ అని అన్నాం కాబట్టి ఆయనకు చప్పట్లు కొడదాం ఒకసారి. ఏం పేరు చూడండి పేరు? ఒక నిమిషం. ప్రణీత్. ప్రణీత్కి ఒకసారి అందరం చప్పట్లు కొడదాం. అలాగని మిమ్మల్ని చిన్న చేయట్లేదు నేను. మీరందరూ చేతి ఎత్తారంటే అది నిజమని ఆశిస్తున్నా, నిజం అవ్వాలని కోరుకుంటున్నా. అది నిజమైతే దేవునికి స్తోత్రాలు చెప్పాలి కదా. ఎంత గొప్ప విషయం కదా. అది నిజమైతే దేవునికి స్తోత్రాలు చెబుదామా మరి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రణీత్ కోసం మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రణీత్ కూడా ఏం చేస్తాడు? ఏం చేస్తావు చిన్న? ప్రేయర్ చేసి నెక్స్ట్ ఈ రాత్రి నుండి ఏం చేస్తావు? అమ్మా నాన్నలకి లోబడి ఉంటా. అది మన మంచికే. మన అమ్మ మన మేలు కోరుకుంటుందా లేదా? మన డాడీ మన మేలు కోరుకుంటాడా లేదా? అవునా? 99% తల్లిదండ్రులు పిల్లల యొక్క యోగక్షేమాలనే కోరుకుంటారు, వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. యేసయ్య 12వ ఏట యెరూషలేము దేవాలయము నుండి తల్లిదండ్రులతో పాటు నజరేతునకు వెళ్ళి 30 సంవత్సరాల వరకు ఎవరికి లోబడి బ్రతికాడు అనంటే, 30 ఏండ్లు అనంటే మనం ఏమనుకుంటామంటే ఇక మనం పెద్దోళ్ళమైపోయినాము అని అనుకుంటాం, జ్ఞానవంతులమైపోయామని అనుకుంటాం, మనంత తుర్రుంకాను లేరు అని అనుకుంటూ ఉంటాం, ఎవరైంది మనకు చెప్పేది అని అనుకుంటూ ఉంటాం. పైగా మనం ఏమంటాం తెలుసా? మా డాడీకి ఏం తెలియదు, మా అమ్మకేం తెలియదు, నాకే బాగా తెలుసు, ప్రపంచాన్ని దున్నేస్తున్నాను నేను అని ఫీల్ అయిపోతూ ఉంటాం. అలా కాలం గడిచిన తర్వాత ఉద్యోగం కొట్టాలన్నప్పుడు తెలుస్తుంది నీ దమ్మెంత అనేది, నీ శక్తి ఎంత అనేది. ఎక్కడ ఏ ఉద్యోగం రాకుండా పోతున్నప్పుడు, చేతిలో చిల్లి కాసు లేకుండా ఉంటున్నప్పుడు, ఎవరు లెక్క చేయని పరిస్థితుల్లో అమ్మాయిని ఇవ్వటానికి కూడా సందేహపడుతున్నారు అన్నప్పుడు నీవేంటి, నీ శక్తి ఏంటి, నీ జ్ఞానం ఏంది, నీ బలం ఏంది, నీకున్నటువంటి పొజిషన్ ఏంది అనేటువంటిది అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ప్రియ దేవుని వారలారా, ఎప్పుడు కూడా శిష్యుడట గురువు కంటే ఎన్నడూ గొప్పవాడు కాడు. ఇది మర్చిపోకూడదు.
5వ తరగతి నీకు పాఠం చెప్పిన గురువైనా సరే, 5వ తరగతిలో లేదా 1వ తరగతి నీకు 5వ తరగతి పాఠం చెప్పిన గురువైనా సరే, నువ్వు PhD చేసి డాక్టరేట్ అయినా కూడా నీ గురువు కంటే నువ్వు గొప్పోడివి కావు. ఎందుకు అనంటే ఆయన నేర్పిన పాఠాలే నిన్ను PhD దాకా నడిపించాయి. ఆ కృతజ్ఞత మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. ఆ గౌరవం మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. అలాగే నీకు మాటలు నేర్పింది ఎవరు? అమ్మా నాన్నలే కదా. నడక నేర్పింది ఎవరు? అమ్మా నాన్నలే కదా. పెంచి పోషించి పెద్ద చేసింది ఎవరు? అమ్మా నాన్నలే కదా. ఇంతటి వారినిగా నిన్ను చేస్తే, పైగా ఈ రోజుల్లో చదువుల సంగతి మీకు చెప్పేది ఏముందండి? చిన్నప్పటి నుండే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకు పూట గడవకపోయినా సరే మా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలని, ఆ గొప్ప చదువులు కావాలి అంటే కార్పొరేటు పాఠశాలలైనా సరే, ఎన్ని లక్షల ఫీజు అయినా సరే పంపిస్తాము అని చెప్పి అప్పులు చేసి మరీ తిప్పలు పడి పంపిస్తున్నారు. ఎవరి కోసం? నీ కోసం, నీ ప్రయోజనం కోసం, నీ భవిష్యత్తు కోసం. అలాంటి తండ్రి, అలాంటి తల్లి ఈ రోజుకు నీకు చులకనైపోయారా? అలాంటి తల్లిదండ్రులు ఎందుకు గొరగాకుండా పోయారా? అలాంటి తల్లిదండ్రులని మనము తృణీకరిద్దామా? ప్రియులారా, గురువులని, తల్లిదండ్రులని ఎప్పుడు కూడా తృణీకరించకూడదు, ఎదిరించకూడదు. వారికి లోబడాలి. ఇన్ కేస్ నీకు సంస్కారం ఉంటే, నీకు సభ్యత ఉంటే, నీకు మంచితనం ఉంటే, నువ్వు బాగా ఉన్నత చదువులు చదివి ఉంటే, లోకాన్ని చదివితే, మీ అమ్మా నాన్నల కంటే నీకు ఎక్కువ తెలిస్తే, మీ అమ్మా నాన్నలు నీకు బుద్ధి జ్ఞానములు లేనప్పుడు ఎంత ఓపికగా, ఎంత ఒద్దికగా ఒడిలో పెట్టుకొని ఇది తప్పు నాన్న, ఇది ఒప్పు నాన్న, ఇది చెయ్యొద్దు నాన్న, ఇది చెయ్యాలి నాన్న అని ఎంత ఓపికగా నీకు చెప్పారో, నువ్వు కూడా అంతే ఓపికగా ఏది మంచో, ఏది చెడో, ఏది ప్రయోజనమో, ఏది నష్టమో తల్లిదండ్రులకి అర్థం చేయించాలి. వారు చేయించలే? వారు చేయిస్తేనే కదా అంత స్థాయికి ఎదిగావు. ఎదిగిన నీవు అంతకంటే ఎక్కువ ఎరిగితే నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులకి అర్థం చేయించి, అవునారా బిడ్డ, అసలు నేను ఏమో అనుకున్నా, నా బిడ్డే నీకు ఎన్ని విషయాలు తెలుసురా అని వాళ్ళు నిన్ను బట్టి సంతోషించేటువంటి విధంగా నీవు నీ తల్లిదండ్రులని ప్రేమించగలగాలి. అవునా? వాళ్ళకి ఆ విషయం పట్ల అర్థం చేయించి వారిని ఆ స్థాయిలో ఉంచి నువ్వెప్పుడు కూడా వారికి లోబడేటువంటి వ్యక్తిగానే ఉండాలి. యేసు ప్రభుల వారి జీవితంలో ఆ సంస్కారం మనకు కనబడుతుంది. 30వ ఏట వరకు ఎవరికి లోబడి ఉన్నాడట? చదువురా. నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రపరుచుకొనెను. ఏ సంగతులు అంటే దేవాలయంలో కొన్ని సంగతులు జరిగాయి, ఆ సంగతులన్నిటినీ హృదయంలో భద్రపరుచుకొనెను. నెక్స్ట్ 52వ వచనం, 30 ఏండ్ల వరకు ఏం మావుల చేశాడు అన్న వాళ్ళకి చెంపపెట్టు సమాధానం. యేసు జ్ఞానమందు, ఓకే, జ్ఞానమందును, వయసునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంటే 30 ఏట వరకు సరే జనాల దయందును వర్ధిల్లాడు, తల్లిదండ్రుల దయందును వర్ధిల్లాడు, దేవుని యొక్క దయందును వర్ధిల్లాడు, వయస్సునందు ఎదిగాడు. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది ప్రారంభముచ్చట ఏం చెప్పాడు? జ్ఞానమందును. అంటే 30 ఏండ్ల వరకు ఆయన ఏం గెయిన్ చేస్తున్నాడు? జ్ఞానమును సంపాదిస్తున్నాడు. ఆయన జ్ఞానమును సంపాదిస్తున్నాడు. జ్ఞానం సంపాదించాలంటే ధర్మశాస్త్రమును ధ్యానించాలి. జ్ఞానమును సంపాదించాలంటే
దేవుని ఆలోచనను ఎరిగి సమాజపు యొక్క తీరుతెన్నులు ఏంటి అనేటువంటిది గమనించగలగాలి. జ్ఞానము పొందాలి అనంటే ప్రార్థించి దేవుణ్ణి అడిగి పొందుకోగలగాలి. ఈ పనిలో, ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాసలో ఆయన 30 ఏండ్ల వరకు అనుభవాన్ని గడించాడు. ఇకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర నియమాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుని యొక్క పరిచర్యలోనికి రావాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అని అంటే, ఈరోజు కనుక పిల్లలు ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి మినిమం ఏజ్ ఎంత? 18 సంవత్సరాలు కదా నిండాలి. 18 సంవత్సరాలు నిండాలి. అప్పుడు 30వ సంవత్సరంలోనికి రావాలి. అది దేవుడు పెట్టిన నియమం. ఆ నియమమును బట్టి ఆయన 30 ఏండ్ల వరకు ఇంటిలో ఉన్నాడు. 30 ఏండ్లు వచ్చిన తర్వాత ఆయన పనిలోనికి ప్రవేశించాడు, పరిచర్యలోనికి వెళ్ళాడు. 30 ఏండ్ల వరకు ఎక్కడ ఉన్నాడయ్యనంటే తల్లిదండ్రులకు లోబడుతూ జ్ఞానాన్ని పొందుకుంటూ నజరేతులో ఉన్నాడు. అంటే బేత్లెహేములో జన్మించాడు, నజరేతులో పెరిగాడు. లెబనాన్ అంటే ఒకనాటి తూరు ఏదోను దేశాలు. ఓకే, తూరు సీదోనులు, ఒకనాటి తూరు సీదోనులు, ఇప్పుడు లెబనాన్. ఓకే, లెబనాను దేశములో తిరిగాడు, గలిలయ దేశములో తిరిగాడు, సమరయ దేశములో తిరిగాడు. ఈ గలిలయలోనే పదే మనకు కపర్నహూము, బేతనియా, బేత్సాయిదా యూదయ ప్రాంతంలో ఉంటాయి. ఏమండి, యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మొట్టమొదటగా కాలు పెట్టినటువంటి పట్టణం ఏంటంటే అది యెహోషువ గారి నాయకత్వంలో మొట్టమొదట స్వతంత్రించుకున్నటువంటి పట్టణం ఏంటి? ఎరికోలో తిరిగాడు. యెరూషలేమునకు వచ్చి మరణించాడు. ఎక్కడ పుట్టాడు? మీకు లైన్ మీకు తెలియాలి. బేత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, లెబనాను, సమరయ, గలిలయ, యూదయలో తిరిగాడు, యెరూషలేములో మరణించాడు. ఇంకేం కావాలి నీకు ఇన్ఫర్మేషను? లెబనాను లేదా ప్రపంచంలో? ఉంది. ఇశ్రాయేలు లేదా? ఉన్నది. ఎరికో లేదా? ఉన్నది. ప్రిలరా, యూఫ్రటీస్ లేదా? ఉన్నది. ఇజ్రాయేలు లేదా? ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఇవన్నీ ఉన్నాయట, ఇవన్నీ నిజమట, యేసు మాత్రం కల్పితమట. ఇక నయం, అసలు యెరూషలేము మాకు ఎక్కడ కనబడతలేదు కదా అని అనలే అంటే వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు. ఎవరు? యూదులే. ఏంట్రా మేము కనబడతలేమా మీకు? ఒకసారి చూడరా సుక్కలు కనబడతాయని చెప్పి చూపెడతారు. ఓకే, ఇవన్నీ కూడా ఆయన సంచరించినట్టు స్థలాలు. ఇంకా చిన్న చిన్న గ్రామాలు చాలా సోమనే ఉన్నాయి కదా. 3.5 సంవత్సరాలు ఆయన ఎడతెరిపి లేకుండా తిరిగాడు. ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, ఎంతమందిని కలుసుకున్నాడు. ఆయన కాలములో పిలాతు లేడా? ఆయన కాలములో హేరోదు లేడా? ఆయన కాలములో అన్న లేడా? కయప లేడా? వీళ్ళందరూ చరిత్రలో ప్రభుత్వంలో భాగస్థులు కారా? వాళ్ళందరూ నిజమైనప్పుడు వారిని కలిసిన యేసయ్య ఎలా కల్పితమవుతాడు? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఓకే, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, సరిపోయింది అని అనుకుంటున్నాను. ఇక ఇది 4వ అంశం ఏంటి? వంశావళి గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఇన్ ఫ్యూచర్లో మీకు చెప్తాను మేబీ. ఏంటది? యేసుక్రీస్తు వంశావళి గురించి మత్తయి సువార్తలో ఒక ప్యాటర్న్ ఉంటుంది, లూకా సువార్తలో మరొక ప్యాటర్న్ ఉంటుంది. రెండింటికి పొంతిక
ఉండదు. దీనికి కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి మతోన్మాదులు, ఇదిగో చూసారా బైబిల్లో ఎంత వైరుధ్యమో, బైబిల్లోనే సో మెనీ ఎర్రర్స్ ఉన్నాయి గనుక బైబిల్ తప్పు అనేటువంటి విధానంలో మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో ఎర్రర్స్ లేవు. ఎర్రర్స్ అంటే బైబిల్లో ఎర్రర్స్ అంటే ఉన్నాయి. ఎలాంటి ఎర్రర్స్ అంటే తర్జుమా తప్పులు ఉన్నాయి, ప్రింటింగ్ తప్పులు ఉన్నాయి, అక్షర దోషాలు ఉన్నాయి. కానీ భావదోషము లేదుగాక లేదు. ఇట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్. అంటే మాట్లాడిన ప్రతి మాట యూట్యూబ్లో రికార్డ్ అవుతుందండి. అది అంటే ఇందులో కెమెరాలో రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. కానీ నేను విసిరిన ఛాలెంజ్ మాత్రం యూట్యూబ్లో సర్క్యులేట్ అవ్వట్లా. కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటి చెప్పండి, మీరు చెప్పాలి. మీరు పంపట్లేదు, మీరు ఎవరికి చెప్పట్లేదు. ఇదిగో మేము పోయిన చోట పలానా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, మీరు దీని మీద డిస్కస్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి మీరు నోటీస్ చేయట్లేదు. మీరు ఏమైనా అన్నాడు కానీ మాట్లాడతాడో లేడో అని భయపడుతున్నారు కదా మీరు. పిల్లరా, ఈ వీడియోని ముందు ఈ వీడియో ఏ ఛానల్, యూట్యూబ్ ఏ ఛానల్లో అప్లోడ్ అవుతుంది? జీసస్ ఛానల్ అనేటువంటి ఛానల్లో అప్లోడ్ అవుతుంది. మొదటగా మీరు దాన్ని ఏం చేయాలి? దీన్ని రివిజన్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళొకసారి వినాలంటే దాన్ని చూడాలి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఏం చేయాలి? నా గురించి నేనే ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తుంది, చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే, నచ్చితే లైక్, ఆ తర్వాత షేర్, వీటన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్, తర్వాత బెల్. వెరీ గుడ్, చూడ ఇంటెలిజెంట్గా ఉన్నాడు. బెల్లును బలంగా, అంత అవసరం లేదండి, టిక్ పెడితే సరిపోతుంది. ఓకే, జనాలలో సర్క్యులేట్ చేయండి. విషయం ఏంటంటే సత్యమేమో సంత వీధిలో ఉంటుందా? ఏం జరుగుతుందో చెప్పండి. సత్యము స్ప్రెడ్ అవ్వట్లా. అదే పుకారు ఉందనుకోండి, ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది అది. ప్రియులరా, మరి అసత్యమునకు కారకుడయ్యేటువంటి సాతాను అంత బలంగా పనిచేస్తున్నప్పుడు సత్యవంతుడైనటువంటి యేసయ్యను నమ్ముకున్న, యేసు త్రోవలో నడుస్తున్నటువంటి మనము ఇంకెంత బలంగా పనిచేయాలి? దేనికోసం? సత్యం కోసం. ఓకే, రైట్. వంశావళి, 4వ పాయింట్, వంశావళి, యేసుక్రీస్తు యొక్క వంశావళి. నేను షార్ట్గా బ్రీఫ్గా మాట్లాడతాను, అది వివరంగా అనేటువంటిది చెప్పాను కదా. ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా ఆ వంశావళులు ఏంటి, ఇందులో ఇలాగెందుకుంది, అందులో అలాగెందుకుంది, ఆ వివరణ అంతా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కావాలంటే యూట్యూబ్లో ఉందండి, ఆల్రెడీ మాట్లాడాను. యేసుక్రీస్తు వంశావళి గురించి ఆల్రెడీ మాట్లాడాను. షార్ట్ వీడియో మీన్స్ 15 minutes 16 minutes ఉంటుంది. ఓకే, రైట్. ప్రపంచములో మొట్టమొదటి నాగరికత ఏంటో చెప్పండి. ఫస్ట్ సివిలైజేషన్ ఏమన్నా అసలు మీరు చెప్పాలి. ఫస్ట్ సివిలైజేషన్ ఏంటి చెప్పండి. మెసపటోమియా, తెలుగులో మెసపటోమియా, దాన్ని ఇంగ్లీష్లో కొంచెం కాడ టో ఉంటుంది, మెసపటోమియా. ఓకే, ఈ మెసపటోమియా మొట్టమొదటి నాగరికత ఎక్కడ విలసిల్లింది అని అంటే, మీరు ఒకసారి మీ బైబిల్లో ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? యవనస్తులు, మీ గతంలో చెప్పాను, బైబిలు, ఒక నోట్బుక్, ఒక పెన్ను. బైబిల్ నువ్వు ఉంచుకున్నావు, నోట్బుక్ ఆయనకి ఇచ్చినావా? వెరీ గుడ్.
షేరింగ్ అంటే అలాగే ఉండాలి మరి. ఓకే, బైబిల్ ఉన్న వాళ్ళు చివరిలో పటాలలోనికి వెళ్ళండి. ఎక్కడ ఏ పటము అని అంటే ఆది కాండంతో సంబంధము కలిగి ఉన్న ప్రదేశాలు. ఓకేనా? దీనిలో దక్షిణ భాగముగా అంటే ఈ పటమును మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటే ఉత్తర భాగంగా అని చెప్పుకోవాలి. ఓకే, ఉత్తర భాగములో హారాను ఉందా? హారాను ఉంది. ఈ హారానుకు క్రింద ఒక నది ప్రవహిస్తున్నది, దాని పేరు యూఫ్రటీస్. ఇది ఏదేను తోట పుట్టినప్పుడు పుట్టింది. ఓకే, దానిపైన హిద్దికెలు అనేటువంటి మరొక నది ప్రవహిస్తున్నది. హిద్దికెలు, అషూరు అనేటువంటి పట్టణం చూడండి, అషూరు. నినెవే ఆ ప్రాంతం గుండా సిద్దికెలు అనేటువంటి నది ప్రవహిస్తున్నది. ఓకే, ఈ యూఫ్రటీసు హిద్దికెలు మధ్యలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేలలో మనిషి అడుగుపెట్టి విస్తరించటం ప్రారంభించాడు. అక్కడే బ్రతకడానికి కావలసినటువంటి నాగరికతను పెంపొందించుకున్నాడు. ఆ నాగరికత పేరే మెసొపొతేమియా. ఈ మెసొపొతేమియా నాగరికత కలిగినటువంటి జనాలు ఎక్కడి నుండి ఎక్కడి దాకా విస్తరించారయ్యా అనంటే ఈ హారాను నుండి 2 నదులు కలిశాయి చూడండి. హిద్దికెలు అండ్ యూఫ్రటీసు నదులు కలిశాయా? కలిశాయి. ఈ కలిసిన ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా మెసొపొతేమియా. ఈ మెసొపొతేమియా ప్రాంతానికి చెందినవాడే ది గ్రేట్ అబ్రహాం. ఈ మెసొపొతేమియా ప్రాంతానికి చెందినవాడు అబ్రహాము అని ఎవరు చెబుతున్నారయ్యా అనంటే రాళ్లతో తలను దేహాన్ని మోదగా రక్తము కారుచున్నటువంటి తరుణములో స్టెఫెను అనేటువంటి దైవజనుడు వారికి ఇలాగనైనా ఆలోచన రావాలి, కనువిప్పు కలగాలి అని చెప్పి ఒక చక్కని చారిత్రక సందర్భాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. యేసు పాత్ర కల్పితమా నిజమా అనంటే అది ఎంత నిజము అని చెప్పటానికి ఇక్కడ ఉన్నటువంటి ఆధారమే మనకు ప్రాథమికము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనము. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా అంటే ఎందుకు పైన యాజకులు అడిగారు, ఏమని అడిగారు? ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అంటే అప్పటి వరకు ఆయన యేసును గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇలా ప్రకటిస్తున్నావట, ఇలా చేస్తున్నావట, వాళ్ళు చెప్తున్నారు, ఇది నిజమేనా అని చెప్పేసి యాజకుడు అడిగాడనమాట. ప్రధాన యాజకుడు అడుగుతా ఆయన ఏమంటున్నాడు? అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా నేను కల్పించి చెప్పటం లేదయ్యా. అసలు ఈ విషయం మీ దృష్టికి ఎలా వచ్చింది? ఈ విషయం మీ దృష్టికి ఎలా వచ్చింది? నేను ప్రకటించుటను బట్టి వచ్చింది. నేను ఎలా ప్రకటించాను? యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆయన గురించి ప్రకటించాను. అయితే ఆ యేసును గురించి ఎరిగినటువంటి వారు మీ మధ్యలోనే ఉన్నారు. యేసును గురించి ఎరిగినటువంటి వారిలో యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, పరిపాలక అధికారులు కూడా ఉన్నారు. అయితే గీతే ట్రాన్స్ఫర్లు అయ్యారేమో, స్థానభ్రంశాలు జరిగాయేమో, కానీ ఉన్నారు. ఇదిగో మా పెద్దలైనటువంటి అపోస్తలులు కూడా ఉన్నారు. ఆ యేసు అనేటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా? నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఆయన ఉన్నాడని. ఆ ఉన్న వ్యక్తి ఏం చెప్పాడు అనేటువంటి సంగతిని మాత్రమే నేను చెప్పుచున్నాను అని చెబుతూ, నేను చెప్పింది కల్పితము కాదు, కల్లిబొల్లి మాటలు కాదు అన్నట్లుగా ఒక ఆధారపూరితంగా చెప్తున్నటువంటి మాట.
ఏమండి, లూకా గారు ఏ సంగతిని చెప్పినా కూడా విత్ హిస్టారికల్ ఎవిడెన్స్తో చెప్పాడు ఆయన. అవునా? అలాంటి చారిత్రక ఆధారమే ఇక్కడ ఆయన ప్రస్ఫుటం చేస్తున్నాడు. ఏమని? సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైనటువంటి అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను చూపించేటువంటి స్థలమునకు వెళ్ళుము అని చెప్పాడు. ఎప్పుడట? ఎక్కడ ఉన్నప్పుడట? అబ్రహాం గారట ఎక్కడ కాపురం ఉన్నాడట? మెసొపొతేమియా గురించి మన పిల్లల పాఠ్య పుస్తకాలలో, చారిత్రక పుస్తకాలలో ఉంటే అది సత్యం. కానీ అదే మెసొపొతేమియాకు సంబంధించినటువంటి వ్యక్తి అబ్రహాము అని అంటే అసత్యం ఎలా అవుతుంది? ఓకే, రైట్. ఇప్పుడు అబ్రహాము మెసొపొతేమియా నాగరికతకు సంబంధించినటువంటి వ్యక్తి. మెసొపొతేమియా నాగరికత ఎప్పటి నుండి ఎప్పటికి పరడవిల్లింది? పిల్లరా, నేను చెప్పాను కదా ఇందాకనే, ఈ రెండు నదులు ఎప్పుడు పుట్టాయి? ఏదైనా తోట ఎప్పుడు పుట్టింది? భూమి పుట్టినప్పుడు. అంటే ఆది అందని చెప్పుకోవచ్చు కదా. సరే, ఇక కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇప్పుడు మన కాలమానం లెక్కించడం అంటే ఆది మానవు నుండి, అంటే ఆదాము నుండి, అనగా క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల నుండి. ఓకే, 4000 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 323వ సంవత్సరం వరకు మెసొపొతేమియా నాగరికత ప్రపంచంలో పరడవిల్లింది. ఈ నాగరికతకు చెందినటువంటి వ్యక్తి అబ్రహాము. అంటే అబ్రహాము కూడా మెసొపొతేమియా నాగరికత పెంపొందింపబడటానికి ఒక కారకుడైనటువంటి వ్యక్తి. అంటే ప్రపంచంలో అత్యధిక జనులు ఎవరి సంతానం అండి? ప్రపంచంలో అత్యధిక జనులు, సింహభాగం ఎవరి జనులు? అబ్రహాము జనులు. ఈ అబ్రహాము జనుల సంతానమే అత్యధికులు అని అన్నప్పుడు, ఆ ఏదెను తోట నుండి ఆదాము ప్రారంభమవుతే అబ్రహాము నివాసం చేసింది మెసొపొతేమియా ప్రాంతంలో అయితే, ఇప్పుడు ఈ మెసొపొతేమియా నాగరికత పుట్టడానికి కానివ్వండి, అది పెరగడానికి కానివ్వండి, కారకులెవరు? నోవహు తర్వాత ఉన్నటువంటి సంతానమే కదా. అందులో అబ్రహాము మనకు కీలకంగా కనబడతాడు కదా. అలాంటి అబ్రహామును గురించి ఇక్కడ పరిచయం చేసి, ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త, నేను 2 సార్లు చెప్పిన తర్వాత నువ్వు చదువురా, బాగుంటుంది. ఓకే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు అని అన్నాడు. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలట? 14 తరాలు. ఓకే, తర్వాత ఏమన్నాడు? దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. మీకు అర్థం కావాలి, బబులోను అంటే నేటి ఇరాక్, దాని క్యాపిటల్ సిటీ పేరేంటండి? ఇరాన్ అనేది అది మళ్ళొక దేశం, బాగ్దాద్, బాబిలోనియా. ఓకే, అబ్రహాము నుండి దావీదు వరకు ఎన్ని తరాలట? 14 తరాలు. దావీదు నుండి ఇశ్రాయేలీలు పట్టబడి ఈ బబులోనీలు పట్టుకొని తీసుకుపోబడినటువంటి కాలం వరకు ఎన్ని తరాలట? 14 తరములు. ఇప్పుడు ఈ బబులోనుకు తీసుకుపోబడినటువంటి కాలం మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరాలు అంటున్నాడు? 14 తరాలు అని ఇక్కడ వివరణ ఇచ్చాడు. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ను గమనించాలి. ఏంటట?
అబ్రహాము ఉన్నాడనేది నిజమట. ఎందుకంటే ముస్లింలు కూడా అంటున్నారు ఇబ్రహీము మా డాడీ అని. యూదులు ఒక్కలే అంటున్నారా అంటే లేదు, ముస్లింలు కూడా అంటున్నారు, చివరికి క్రైస్తవులు కూడా అంటున్నారు. గనక అబ్రహాము ఉన్నాడని ఒప్పుకుంటాం. ఓకే, ఒప్పుకుంటాం. వెరీ గుడ్. తర్వాత దావీదు రాజు ఉన్నాడా అనంటే 40 సంవత్సరాలు వీరుడుగా, శూరుడుగా, ఎదురు లేనటువంటి మహా వ్యక్తిగా, రాజుగా పరిపాలించాడు అనేటువంటిది చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో వ్రాయబడినటువంటి సందర్భం అది. దావీదు లేడు అని చెప్పగలిగేటువంటి దమ్ము ఎవరికి లేదు. దావీదు ఉన్నాడు. బబులోనీయులు ఉండేనా ప్రపంచంలో? ఉండకపోవటం ఏంటంటే మొట్టమొదటి పెద్ద సామ్రాజ్యమే బబులోను మహాసామ్రాజ్యం. అషూరియన్ల తర్వాత గొప్ప రాజ్యాన్ని విస్తరించింది బబులోనీయులు. అందులో ముఖ్య వ్యక్తి నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఉన్నాడు, బబులోను మహాసామ్రాజ్యం ఉన్నది. ఇది నిజమే. ఎవరెవరు నిజమైంది? ఏదేది నిజమైంది? అబ్రహాము నిజం, దావీదు నిజం, బబులోను నిజం, దాన్ని విస్తరించినట్టు నెబుకద్నెజరు నిజం. ఇక ఈ బబులోను సంఘటన తర్వాత 14 తరములు గడిచిన తర్వాత ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. ఇక్కడ మాత్రం అబ్రహాము నిజం, బైబిల్లో చెప్పినటువంటి విషయాలు. అబ్రహాము నిజం, దావీదు నిజం, బబులోను మహాసామ్రాజ్యం నిజం, నెబుకద్నెజర్ నిజం. కానీ ఆ చివరిలో రాసినటువంటి యేసుక్రీస్తు పాత్ర మాత్రం కల్పితము. ఏమంటే అవన్నీ నిజాలై ఇది మాత్రమే ఎందుకు కల్పితమైంది నీకు? వాళ్ళు నీ తెరువు రాలేదు కాబట్టి వాళ్ళు నిజం. వీళ్ళు నిన్ను మారుమన్నారు కాబట్టి నీకు కల్పితమైంది. ఎవరికైనా ఎవరు రుచించారండి? ఎవరికైనా ఎవరు రుచించారు? మనకు ఇష్టం కానిది చెయ్యమన్నవాడు మనకు రుచించడు. మనకి ఇష్టమైంది మానుమన్నవాడు రుచించడు. యేసు ప్రభువుల వారు వారికి రుచించలేదు కాబట్టి ఇప్పటికి కూడా వీరికి రుచించటం లేదు కాబట్టి యేసు క్రీస్తు పాత్ర కల్పితము అని అంటున్నారు. నిజం అన్నారు అనుకోండి, వెంటనే ఏం చేయాలి మరి? మారాలి. అబ్బో, మారటం మన నుండి కాదు. గనుక యేసుక్రీస్తు పాత్ర కల్పితం అంటే పీడైపోతుంది. ఇది వీళ్ళ కుట్ర వెనకాల ఉన్నటువంటి దురుద్దేశం. ప్రియులరా, ఇవన్నీ నిజమయ్యాయి అయినప్పుడు ఆ పాత్ర ఎందుకు కల్పితమవుతుంది? జాగ్రత్తగా గమనించండి. అపోస్తలులు సమకాలిక తరమునకు సంబంధించినటువంటి వ్యక్తులుగా గొంతెత్తి ఎలుగెత్తి వారు చాటారు. అప్పటి నుండి ఆ ఆనవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. యేసుక్రీస్తు వంశావళి ఏది? ఇప్పుడు యేసుక్రీస్తుకు ఒక వంశావళి ఉందా అనంటే ఉన్నది. ఏ వంశావళి? మెసొపొతేమియా నాగరికతకు సంబంధించినటువంటి వ్యక్తి అబ్రహాం అయితే అబ్రహాము సంతానములో నుండి అనేకులు రాగా అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి దావీదు. దావీదు సంతానములో అనేకులు రాగా ఆ సంతానములో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మరియమ్మ. ఆ మరియమ్మ గర్భములో నుండి యేసుక్రీస్తుల వారు ఈ లోకములోనికి వచ్చారు. చివరికి మరియమ్మ కూడా నిజమేనట. ఇప్పుడు తమిళనాడులో మరియమ్మ గుడిగట్టిల్లు బోనాలు చేస్తానులట. అక్కడ ఒక తీటగాడు ఒక కామెంటరీ చేసి వీడియో పెట్టిండు.
వాళ్ళ భాషలో మాట్లాడితే చాలా స్ట్రాంగ్గా మాట్లాడవచ్చు, కానీ మనం సభ్యత కలిగినటువంటి వాళ్ళం కదా. ఆమెనట బైబిల్లో, అలాగే క్రైస్తవులు, యూదులు, రకరకాల ప్రజలు వ్యభిచారి 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 అని అంటే ఆమెకు నచ్చక, నేను అందులో ఉండదలుచుకోలేదు, అయ్యగారులు నేను హిందూ మతంలోనికి మారాలనుకుంటున్నాను, దయచేసి నన్ను మార్చండి అని చెప్పి పరదైసులో ఉన్న మరియమ్మ భూమి మీద తమిళనాడులో ఉన్నటువంటి బాపనోళ్లకు చెప్పిందట, కలలో చెప్పిందట, నన్ను మతం మార్చండి అని. అంటే ఈ మత మార్పిడిగాళ్ళు ఎవరు? ఈ మత మార్పిడిగాళ్ళు గర్వాపస్ అంటున్నారే, ఈ గర్వాపస్ అంటే కూడా మత మార్పిడే కదా, మత మార్పిడే. ఈ మత మార్పిడిగాళ్ళు చచ్చిపోయిన వాళ్ళను కూడా మార్చాలని పన్నాగం చేస్తున్నారు. మనం బ్రతికున్నోళ్ళను మార్చాలని మనం అనుకుంటున్నాం, చచ్చినోళ్ళను మార్చాలని వారు అనుకుంటున్నారు. బ్రతికినోళ్ళను మారుస్తే నిత్య జీవుల్లోనికి వెళ్తారు, చచ్చినోళ్ళను మారుస్తే నిత్య నరకములోనికి వెళతారు. నిజంగా వీళ్ళు అన్నట్టుగా ఇలాంటి స్కోప్ ఉండి మరియమ్మ మారి దేవుణ్ణి, యెహోవాను, యేసుక్రీస్తును విడిచిపెట్టి ఇటువైపు వచ్చిందనుకోండి, ఎటెళ్తుంది అమ్మా? ఆ తల్లి ఎటెళ్తుంది? మన నోట చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయం ప్రియులరా. అలాంటి నాగరికతలో నుండి వచ్చినటువంటి అబ్రహాము, దావీదు వంశములో మరియ గర్భము ద్వారా ఈ లోకములోనికి వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు. అబ్రహాము నిజమైనప్పుడు, దావీదు నిజమైనప్పుడు, మరియమ్మ నిజమైనప్పుడు యేసుక్రీస్తు మాత్రమే కల్పితము ఎందుకు అవుతాడు? కనుక యేసుక్రీస్తు పాత్ర కల్పితము కాదు, అది నిజం. ఇక 4వ అంశము ఏంటి మనం మాట్లాడుకోవాల్సింది అంటే, దేనికైనా కూడా ఈ రోజుల్లో కార్బన్ డేటింగ్లని ఈ పురావస్తు శాఖ వాళ్ళు పరిశోధించి నిర్ధారిస్తే అది నిజము అని నమ్మేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ లోకము ఉన్నది. యేసుక్రీస్తు నిజంగా పుట్టాడని, నిజంగా 33.5 సంవత్సరాలు బ్రతికాడని, ఆయన పరలోక రాజ్య సువార్త ప్రకటించాడని, శిలువలో మరణించాడని, తిరిగి లేచాడని ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, దానికి ఏదైనా సింగిల్ ఎవిడెన్స్ ఉందా అంటే, పురావస్తు ఆధారము ఉన్నదా అని చెప్పి వీళ్ళు అడుగుచూ ఉన్నారు. పురావస్తు దానికి ఉదాహరణగా ఏమని చెప్తా ఉన్నారు అని అంటే, గాంధీ ఉన్నాడనుకోండి, ఆయనకు చేతిలో కర్ర, కళ్ళకు అద్దాలు, నడుముకు గడియారం, కాళ్ళకు చెప్పులు, సబర్మతి ఆశ్రమం, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఒకనాడు ఉన్నాడు అని చెప్పడానికి ఏ ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, గాంధీకి మళ్ళీ కళ్ళద్దాలు ఉండటానికి ఆయన గుడ్డివాడు కాదు, నెంబర్ 1. అలాగే చేతికర్ర ఉండటానికి ఆయన వృద్ధుడు కాడు. అలాగే గడియారము ఉండటానికి కాలాన్నే కలగజేసినటువంటి మహానుభావుడికి గడియారంతో అవసరము లేదు, అవునా? ఆశ్రమంలో ఉండటానికి ఆయన ఒక దగ్గర స్థిర నివాసము ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు కాడు. పిల్లరా, ఆయనను గురించినటువంటి మాటలను మనం ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా
రిక్తునిగా చేసుకొనెను, తనను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే ఏంటండి? అన్నింటినీ త్యజించినటువంటి వాడు, అన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాడు సన్యాసి అనంట. ఏమండి, ఈనాడు కొంతమంది సన్యాసులు ఉన్నారండి. ఆ సన్యాసులకి బ్యాగులో కావలసినంత కరెన్సీ ఉంటుంది. ఆ సన్యాసులకి విలువైనటువంటి రకరకాలైనటువంటి హారాలు ఉంటాయి. ఆ సన్యాసులకి కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. పేరుకే సన్యాసి, అనుభవించేదంతా వైభోగం. నేడు ఉన్నటువంటి అత్యధిక సన్యాసుల యొక్క పరిస్థితి. కానీ యేసు ప్రభుల వారు వీళ్ళ భాషలో చెప్పాలంటే నిజమైన సన్యాసి అంటే అన్నింటినీ త్యజించినటువంటి వాడు. అన్నింటినీ త్యజించినప్పుడు ఆయనకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశ్రమాలు కానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి గృహాలు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన ఆయనకి ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏమీ ఉండనప్పుడు నువ్వనుకునేటువంటి ఈ పురావస్తు సంబంధమైనటువంటి ఆధారాలు నీకు ఉంటాయని నువ్వెలా అనుకుంటున్నావు? అదొకటి మనం గమనించాల్సినటువంటి విషయం. రెండవది, కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు ఆయన యొక్క దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము దరిద్రుడాయను. దరిద్రుని దగ్గర ఇలాంటి ఆనవాళ్ళు ఆశించటము సమంజసకరమేనా? మనకి రోడ్ల మీద చాలామంది భిక్షగాళ్ళు ఉంటారండి. కొంతమంది ఫుట్పాత్ల మీద చనిపోతారండి. ఫుట్పాత్ల మీద చనిపోతే అనాథ శవంగా గవర్నమెంటే తీసుకెళ్ళి ఏం చేస్తుంది? అంత్యక్రియలు చేస్తుంది. అది జరిగిన 10 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటే పట్టుకురాండి అని ఎవరన్నా అడిగారనుకోండి, ఎవరిని అడగాల? ఇప్పుడు ఎవరిని అడగాల? దహన సంస్కారాలు చేసిన గవర్నమెంట్ని అడగాలి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ని అడిగితే ఏం చెప్తుంది? అయ్యా, ఆయన ఎన్నడో ఆయన ఫుట్పాత్ మీద చనిపోతే అనాథ శవంగా భావించి తీసుకెళ్ళి మేము అతన్ని ఖననం చేశాము. ఇక ఆయనతో పాటు మాకేం కనిపించలేదయ్యా, ఒంటి మీది బట్టలు తప్ప మాకేం కనిపించలేదు, బట్టలతో సహా అంత్యక్రియలు చేశాము, మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. మరి ఆధారాలు లేవు గనక చనిపోయిన వ్యక్తి అబద్ధమా? కాదు, నిజం. ప్రియులారా, దరిద్రుడాయను. ఇంకా ఆయన పొజిషన్ ఎలాంటిది అనంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనము. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు. ఏమండి, ఉదాహరణకి ఒక పిట్ట కొన్ని రోజులు గూడులో ఉండి అక్కడ నుండి వెళ్ళిపోతే కనీసం కొన్ని వారాలన్నా గూడు ఉంటుంది అక్కడ, అవునా? కానీ ఈయనకు అలాంటి కనీసం ఆ గూడు కూడా లేదట. నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్ళున్నాయి, నాకు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నాకు తలవాల్చుకోవటానికి స్థలము లేదని అతనితో చెప్పాను. అంటే యేసయ్యకి
విశ్రాంతి తీసుకోవటానికి ఏం లేదట, ఒక ఇల్లు లేదు, ఒక ఆశ్రమము లేదు, ఏమండి ఏ స్థావరము లేదు. ఆయన పగలంతయు దేవాలయంలో బోధించి రాత్రులు ఏం చేసేవాడట, కొండల మీద పడుకొని వచ్చేవాడట. ఎక్కువగా ఈ బేతనీయ, బేత్సాయిదా అనేటువంటి గ్రామాలకు దగ్గరగా ఒలీవల కొండ ఉంది. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆలివ్ ఆయిల్ ఇచ్చేటువంటి చెట్లు ఉంటాయి చూడండి, దాని తాలూకు వృక్షాలు ఆ కొండ మీద ఎక్కువగా ఉంటాయి గనక అక్కడ ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి వాడు. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు ఏమైనా ఉన్నాయనంటే, ఎస్, ఒలీవల కొండ ఉంది. ఎక్కడ ఉన్నదయ్యా అంటే, యెరూషలేమునకు సమీప గ్రామాలైనటువంటి ఒక బేతనీయ, బేత్సాయిదా ఉంది. అక్కడ ఒక ఒలీవల కొండ ఉంది. ఆ కొండ మీద సేద తీరేవాడు. ఇప్పుడు ఆ కొండ ఉన్నదో క్రషర్ కింద దాన్ని కత్తిరించారో వెళ్ళి చూసిరండి అని అంటా నేను. అంతే కదా. ఇప్పుడు ఆధారాలు కావాలంటే ఉన్న పరిస్థితుల్లో మైండ్ తింటా అంటే చూపెట్టు అంటే పోయిరా పరా. అక్కడ ఒక కొండ ఉంది, తలవాల్చుకోవటానికి మనిషి కుమారునికి చోటు లేదు. అలాంటి ఇక్కడ వీళ్ళు సద్భావనతో అడిగితే సమంజసకరమైనటువంటి విషయాలు వారికి చెప్పటానికి అవకాశం ఉంటుంది. దుర్భావనతో అడిగినప్పుడు సమాధానాలు ఓపికగా, మనకు ఓపిక ఉన్నంత మేరకి సహనం కలిగి అనేక విషయాలను వాళ్ళకి చెప్పటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎన్ని చెప్పినా కూడా మీరు కల్పించి చెప్తున్నారు, ఇట్లా చెప్తున్నారు, అట్లా చెప్తున్నారు అని అనుకోండి, వాయిస్ ఏం చేయవలసి వస్తుంది, మార్చవలసి వస్తుంది. అలాగని బూతులు మాట్లాడం మనం, అలాగని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని మనము మాట్లాడం. మనకు సభ్యత ఉంది. ఓకే, రైట్. 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒకటి, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రెండవది, దరిద్రుడయ్యాడు. మూడవది, తలవాల్చుకోవటానికి అతనికి చోటు లేదు. ఓకే, మీరు యేసయ్య బొమ్మని మీరు చాలాసార్లు చూసుంటారు కదా. మెడలో ఎన్ని తులాల హారం ఉండొచ్చండి అప్రాక్సిమేట్లీ? చెప్తాము ఎప్పుడైనా ఎన్ని తులాల హారం ఉండొచ్చు? వేళ్ళకి ప్లాటినం కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, రింగులు ఎన్ని ఉండొచ్చు? ఈ 5 ఏళ్ళకి 5, ఈ 5 ఏళ్ళకి 5, 10 ఉండొచ్చునా సుమారు? నిలువుటంగి తప్ప ఆయన ఒంటి మీద నూలు పోగు మరొకటి ఏమీ లేదు. అంటే దారపు దండ కూడా లేదు ఆయనకి. ఒంటి మీద ఒక వస్త్రం అంతే. చివరికి ఆ వస్త్రాన్ని కూడా ఏం చేశారో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనము. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఇంకేముంటాయిరా నీకు చూపించటానికి? ఆయన ఒంటి మీద ఉన్నదే ఒక నిలువుటంగి, అది కూడా హేరోది ఇచ్చింది. ఆయన ఒంటి మీద ఉన్నది ఒక నిలువుటంగి, ఆయన కొనుక్కున్నది కూడా కాదు, అది హేరోది ఇచ్చింది. ఆ నిలువుటంగిని కూడా వీళ్ళు ఏం చేసి తీసుకున్నారట? చీట్లు వేసి మరీ పంచుకొని తీసుకున్నారట. ఇక ఏముంటుంది చెప్పండి? ఆయన దగ్గర ఏముంటుంది? ఆయన ఆనవాళ్ళు చూపెట్టు అన్నవాడికి ఏమైనా బుద్ధి ఉందా? ఏమైనా బుద్ధి ఉందా? అది బుద్ధి నీకు ఆ వివేకము కలిగి అడిగేటువంటి ప్రశ్నేనా అది? నువ్వు చదివా, బైబిల్ చదివి
ఎక్స్ట్ క్రిస్టియన్లుగా వీళ్ళ మేధావితనాన్ని ప్రకటించుకుంటున్నారు. ఏమని? యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే పాంతరన్ అనేటువంటి రోమా సైనికుడికి పుట్టాడు. అంటే ఈ మరియమ్మ వ్యభిచారం చేసి యేసును కన్నది అన్నారు. వీళ్ళు మేధావులు చెప్పినటువంటి మాట. అంతటితో కాకుండా రెండవది ఏమన్నారు అనంటే 30 సంవత్సరాలు ఎటు వెళ్ళాడో మీకు తెలియదు, మీ పాస్టర్లకు తెలియదు. ఇదిగో మేము చెబుతున్నాము, మన భారతదేశంలో అప్పటికే గురు పరంపర ఉన్నది, గొప్ప జ్ఞానం ఇక్కడ పరడవిల్లుచున్నది. ఆ జ్ఞానమును నేర్చుకోవటానికి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోనికి వచ్చి ఆ గురువుల దగ్గర దైవ జ్ఞానాన్ని పొందుకొని వెళ్ళాడు. ఓకే, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటున్నాను. ఏమని? వ్యభిచారముతో మరియ యేసయ్యను కన్నది. వెరీ గుడ్. కాశ్మీర్కు వచ్చి పాండిత్యాన్ని నేర్చుకొని పోయాడు. వెరీ గుడ్. యేసుని ఎందుకు చంపారు అని అంటే ఆడేదో పాపం చేశాడు కనుక చంపారు. ఎందుకు చంపుతారు? అందరిని చంపకుండా ఆయనని ఎందుకు చంపారు అనుకుంటున్నారు? వాడు పాపి కనుక చంపారు. వెరీ గుడ్. యేసు పాపి, నువ్వన్నట్టుగా యేసు పాపి, అతన్ని చంపేశారు. ఆయన సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేవకపోయినా శిష్యులు ఆయనను ఎత్తుకుపోయి లేచాడని ప్రాపగండం చేశారు. మీ బైబిల్లోనే ఉన్నది చూడండి. ఓకే, అది కూడా నిజం. నువ్వన్నట్టుగా బిట్కట్ చేసావు, నువ్వన్నట్టుగా నువ్వేమేమి చెప్పావు? ఇప్పుడు నువ్వేమేమి చెప్పావు? వ్యభిచారముతో యేసయ్య పుట్టాడు, కాశ్మీర్కు వచ్చి పాండిత్యాన్ని నేర్చుకున్నాడు, పాపం చేస్తే సిలువ వేసి చంపారు, సమాధి చేయబడితే శిష్యులు ఎత్తుకుపోయారు. ఇవన్నీ నువ్వు చెప్తున్న నిజాలు కదా. ఇవన్నీ నువ్వు చెప్తున్న నిజాలైనప్పుడు యేసయ్య చరిత్రలో ఉన్నాడనేది నిజమా కాదా? నిజమా కాదా? ఇప్పుడు వ్యభిచారంతో పుట్టాడా, ఇంకో రకంగా పుట్టాడా కాదు, కాశ్మీర్కి వచ్చాడా లేదా అనేది కాదు. ఇక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడని నువ్వే నోరార చెప్పుకుంటూ యేసు కల్పిత పాత్రాన్ని మళ్ళీ ప్రశ్నిస్తున్నావంటే అసలు నీకు మెదడున్నాదరా? ధమాకు ఉందా? దిమాకు ఉందా? ఎటువైపు అయితే అటు మాట్లాడటం నేర్చుకున్నారు. అడిగేవాడు లేడు గనక, అలాంటి అడ్డగోలుగా మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క చెవుడాలు తీసేటువంటి వాడు లేడు గనక. కానీ సహోదరులారా, అన్నలారా, అక్కలారా, సహృదయంతో నేను మీకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు పనిగట్టుకొని మిమ్మల్ని శిక్షించేటువంటి పరిస్థితిని తెచ్చుకోకండి. దేవుడు సహనము కలిగినటువంటి వాడు, యేసయ్య ప్రేమ కలిగినటువంటి వాడు. మీరు ఇంకా బ్రతికి ఉన్నారు అనంటే ఇలాంటి మాటలు విన్న తర్వాతనైనా పునరాలోచన చేస్తారేమో అని ఒక అవకాశం ఇస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటారా? సరే సరే. దుర్వినియోగం చేస్తే అనుభవించేటువంటి గతి రాకమానదు. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. యేసుక్రీస్తు పాత్ర. ఇప్పుడు ఇన్ని మాటలు విన్న తర్వాత, గడిచిన మాసము ఈ మాసం ఇన్ని మాటలు విన్నాం. ఏమండి, ఈరోజు ఉన్నటువంటి గ్రిగేరియన్ క్యాలెండర్లో 2025వ సంవత్సరము జూన్ మాసము 28వ తారీఖు అని వేస్తున్నామంటే ఎవరి పేరును బట్టి వేస్తున్నాం? యేసయ్య పేరును బట్టి వేస్తున్నాం. అవునా? రెండో విషయం ఏం ఆలోచించాం? చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనంటే, అసలు ఫస్ట్ నేను అడుగుతున్నాను, ఫ్లేవియస్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి భూమి మీద ఉండేనా లేకపోయేనా? ఉన్నాడు. ఆయన ఉన్నాడట.
మళ్ళీ వీళ్ళ అసలు ఇలా మాటల తీరు చూడండి. ఆయన ఉన్నాడట, కానీ ఆయన రాసినటువంటి క్రీస్తు మాత్రం లేడట. అరే ఎటు వచ్చి ఇటు చుట్టూ తిరిగేసరికి యేసు కనపడతాడు లేవు. వీళ్ళకి అందరు కనపడుతున్నారు, అన్నీ కనపడుతున్నాయి, యేసు మాత్రం కనిపించట్లేదు. ప్రియమైనటువంటి దేవుళ్ళు అన్నారా, రైట్. స్థలాల ఆధారాలు ఉన్నాయా ఇందులో? ఇక్కడొకటి జనాలలో కూడా విచిత్రమైన చేష్టలు ఉంటాయండి. ఒకరెవరైనా బాగా ఫేమ్ అయ్యారనుకోండి, ఆ ఫేమ్ పర్సన్ కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బ్లేమ్ అయితేనేమో నాకు తెలియదు. అదే ఫేమ్ అయితే ఆయన మావోడే, అది మాకు సంబంధించిందే. యేసు ప్రభుల వారు రిజరెక్షన్ చెందారని, పునరుత్థానము చెందాడని, ఆయన సమాధి చేయబడినటువంటి ఒక స్థలం ఉంది కదా, దానికి ఒరిజినల్గా ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఉంది అని అంటే, అత్యధికుల యొక్క అభిప్రాయము ఓల్డ్ జెరూసలేం పట్టణంలో ఉంది. ఓకే, ఎవరైనా యేసు ప్రభువును సమాధి చేసింది అరమతీయ యోసేపు. ఓకే, అక్కడ ఒక తోట కూడా ఉండే. ఇట్స్ ఓకే. అక్కడ ఇప్పుడు పెద్ద చర్చి కట్టారు. ఫస్ట్ చర్చ్ అక్కడ కట్టింది ఎవరయ్యానంటే కాన్స్టాంటైన్. తర్వాత 1000 సంవత్సరాలకి ఆ చర్చిని కూలగొట్టారు. తర్వాత మేబీ ఒక 30 సంవత్సరాల తదనంతరం రీకన్స్ట్రక్షన్ చేశారు అక్కడ. ఓకే, రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇప్పటికీ అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొలది, చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ చూసిన కొలది, దీన్ని ఇంకా హైప్ చేయాలని చెప్పేసి దాన్ని ఏం చేస్తున్నారు, అనేక చేర్పులు, మార్పులు, ఆల్టరేషన్ వర్కులు చేస్తూ ఉన్నారు. అక్కడ చర్చి ఉంది. అయితే దానికి మనకంతా తెలిసిందే, ఓ చర్చి ఉన్నదంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏం చేస్తుందంటే మనకి ఎంత ఆదాయం వస్తున్నది, రాకలు పోకలు ఇవన్నీ ఉంటుంది. దందా. దేవాలయం ఎక్కడుంటే అక్కడ ఒక దందా. ఇప్పుడు ఈ చర్చి పేరు చెప్పుకొని వాళ్ళు అంత సంపాదించుకుంటున్నారు, మనం ఎందుకు సంపాదించుకోవద్దురా అని చెప్పి కొన్ని గ్రూపులు తయారైనాయి. ఇది రియాలిటీ. రియాలిటీ. మీరు ఇప్పుడు జీసస్ క్రైస్ట్ టోంబ్ అని టైప్ చేయండి గూగుల్లో, మీకు ఇన్ని చూపెడుతుంది, ఓ 10 గల చూపెడుతుంది సమాధులు. రియల్గా ఆయన ఏ సమాధిలో ఉన్నట్టు ఇప్పుడు అప్పుడు పెట్టబడినట్టు అంటే చెప్పాను కదా. ఫేమ్ అయితే ఎవరైనా ఏం చేస్తారు, మాదే రైటు, ఇదిగో ఇక్కడ నుండే లేచాడు ఆయన, ఇక్కడనే పెట్టబడ్డాడు, ఇక్కడ నుండే లేచాడు అని, ఇక్కడ నుండే లేచాడు అని. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసయ్య తిరిగినటువంటి స్థలం ఒకటి అంటే ఏం చెప్పుకున్నాం, పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, తిరిగింది లెబనాను మొదలుకొని జెరూసలేం వరకు ఆయన తిరిగాడు, జెరూసలేంలో మరణించాడు. అవునా, రైట్. ఇక వంశావళి గురించి మాట్లాడితే ది గ్రేట్ సివిలైజేషన్, మెసపతోమియా నాగరికతకు సంబంధించినటువంటి అబ్రహాము వారసుడుగా దావీదులో నుండి మరియమ్మ గర్భము ద్వారా ఈ లోకములోనికి వచ్చాడు. వంశావళి. ఇక పురావస్తు సంబంధమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉంటాయనంటే ఆయన ఏమీ ఉంచుకోలేదు, వీళ్ళెవరు అది పాయింట్. ఆయన ఏమీ ఉంచుకోలేదు, వీళ్ళేమి నీయలేదు. చివరికి ఆ చెక్కలు, దానికి కొట్టిన మేకులు కూడా లేవా బ్రదర్? కాన్స్టాంటైన్ వచ్చి ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకొని ఆయన ఈ సమాధిని వెతికి అక్కడ ఒక చర్చి కట్టేంతవరకు యేసుక్రీస్తుకు అధికారికంగా గుర్తింపు రాలేదు. ఎవడొచ్చుతాడు? పైగా యేసయ్యకు వాటి మీద ఏమైనా ఉంటుందా? మరి నేను చచ్చిన తర్వాత నన్ను సిలువ వేస్తారు కదా, నన్ను సిలువేసినటువంటి ఆ సిలువను మీరు
ఇంటికి తీసుకెళ్ళి భద్రపరచండి అని ఏమైనా చెప్పుకున్నాడు ఆయన? అసలు అవసరమా అది? నన్ను చంపిన తుపాకిని దాచిపెట్టండి రా అని ఏమైనా చెప్తాడా? నాకు గుచ్చుకున్న ముళ్ళును దాచిపెట్టండి రా అని ఎవరైనా చెప్తారా? అవన్నీ అధికారుల అండర్లో ఉన్నటువంటి విషయాలు. వాళ్ళు యేసును ఒక ఖైదీగా గుర్తించారే తప్ప ఒక మహానుభావుడుగా, మహాత్ముడుగా, రక్షకుడుగా గుర్తించలేదు. అన్నప్పుడు వాళ్ళు ఎందుకు దాచిపెడతారు? వాళ్ళు దాచిపెట్టలేదు. కనుక పురావస్తు సంబంధమైనటువంటి ఆధారాలు ఉంటాయా అంటే ఉండవు. కానీ వీళ్ళ మాటలలోనే యేసు కల్పితమని ఏదైతే చెప్తున్నారో, యేసుతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు, యేసుతో ముడిపడి ఉన్న స్థలాలన్నీ నిజము అని అంటున్నారు అనంటే వారు చెప్పకనే చెబుతున్నారు యేసు అనేటువంటి పాత్ర నిజము అని. ఓకేనా? ఇకపోతే యేసు ప్రభుల వారి కంటే ముందే ప్రవక్తలైనటువంటి వారు యేసు రాకడను గురించినటువంటి ప్రవచనాలు, ముందస్తు సందేశాలు ఇచ్చారు. నేను రెఫరెన్స్లు ఇస్తాను, దయచేసి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన గురించినటువంటి ఇచ్చిన ప్రవచనాలు ఏంటి అని అంటే, 1 యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇంక చాలా ఉంటాయి, బట్ నేను కొంచెం ముఖ్యమైనవి మీకు తెలిసినవే కూడా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం. చేతులు ఎత్తేసారు కదా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇప్పుడు స్లోగా చెప్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గడియారం స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి నేను స్పీడ్గా చెప్తున్నాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనం. దయచేసి ఇవి చదవండి, మీకు ఇంకా అవగాహన, ఆల్రెడీ మీకు కావాల్సిన మెటీరియల్ అంతా వచ్చింది, ఇంకా అవగాహన పెంపొందించుకోవటానికి ఉపయోగపడుతుంది. రాసుకున్నారండి? మళ్ళీ రిపీట్ చేయనా? రాసుకున్నారా అందరు? మళ్ళీ రిపీట్ చేయనా? ఎవరైనా అడుగుతున్నారా? మాట పడకండి. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను, కొంచెం ఫాస్ట్గా చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం. ఓకే, ఇన్ని సందర్భాలలో యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఉన్నాడని, ఆయన ఒక విశేషమైనటువంటి పాత్ర పోషించాడని, అతని ద్వారానే లోకానికి రక్షణ అని, ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, జీవమని చాటి చెప్పబడినటువంటి వచనాలు ఇవి. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మొదటగా యేసుక్రీస్తు పాత్ర నిజము, యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ ఉంది అని మొదటగా ఎవరు నమ్మాలి? మనమే నమ్మాలి. నమ్ముతున్న వాళ్ళు చేయతండి, అనుమానం ఉన్న వాళ్ళు చేయతండి. లేదా? అనుమానం లేదా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఇప్పుడు యేసుక్రీస్తు కల్పితము అన్న వారికి మనం ఏం చేయాలి? గడ్డి పెట్టాలి. అయితే సహేతుకంగా వాళ్ళు అడిగారనుకోండి, హేతువు అడిగే ప్రతి వానికి సమాధానం చెప్పటానికి సామరస్యంగా మనం భయంతో కూడినటువంటి మనసుతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సదుద్దేశంతో అడిగితే, తెలుసుకోవడానికి అడిగితే అలా ఉండాలి.
అలా కాకుండా రాంగ్ రూట్లో వచ్చాడనుకో, కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు యేసయ్యను అలాగే అడిగేవారు, నీకు ఎవడిచ్చిండ్రా అధికారం, ఏ అధికారంతో ఇక్కడ నువ్వు ఈ పని చేస్తున్నావు అని చెప్పేసి ఆయన అన్నారు. శిష్యులు ఎన్నిసార్లు అడిగారండి తెలుసుకోవడానికి? అడిగిన ప్రతిసారి దానికి వివరణ ఇచ్చాడు. కానీ వీళ్ళు ఎలా అడుగుతున్నారు? అధికార ఏమనాలి, గర్వము, మదం అని అంటాం. దానితో ఈయనని ఇన్సల్ట్ చేయాలి, ఈయనని ఇక్కడ మరలా రాకుండా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ అధికారంతో ఇక్కడ ఈ కార్యాలు చేస్తున్నావు, బోధిస్తున్నావు అని చెప్పేసి అని అన్నాడు. అంటే నువ్వెవడరా? ఇక్కడ ఇంత పెద్ద యాజకులు ఉన్నారు, ఇంత పాండిత్యం కలిగిన శాస్త్రులు ఉన్నారు, ఇలా ఒక పెద్ద కమిటీ ఉంది, వీళ్ళని ఎవరన్నా అడిగావా? నేను మాట్లాడొచ్చు, ఇక్కడ ఈ కార్యాలు చేయొచ్చు అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నావా? వాళ్ళు ఎవరన్నా నీకు పర్మిషన్ ఇచ్చారా? ఎవడరా నీకు చెప్పింది? ఎవడరా నీకు అధికారం ఇచ్చింది? ఎందుకు చేస్తున్నావురా? నీకు ఏం ధైర్యం ఇక్కడ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో అడుగుతున్నారు వాళ్ళు. అడిగితే అప్పుడు సింపుల్గా ఏమన్నాడంటే, అయ్యా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఎవరు నాకు అధికారం ఇచ్చారని అడిగారు కదా, నేను సమాధానం చెప్తాను. వాళ్ళకు ఒళ్ళు జడిసి ఉంటుంది, మన పేరు ఎవరైనా చెప్తారా అని. మనోళ్ళ పేరు ఎవరైనా చెప్తే, ఎవరి పేరైనా చెప్తే నాకు అర్థమే కదా. అప్పుడు ఏమన్నాడు అని అంటే, యోహాను గారు బాప్తిస్మం ఇచ్చారు కదా, ఆయన ఆ బాప్తిస్మం అనేటువంటి పరము నుండి కలిగిందా, ఇహము నుండి కలిగిందా అని అన్నాడు. అంటే దైవ ఆలోచన ప్రకారం జరిగిందా, మనిషి ఆలోచన ప్రకారంగా జరిగిందా అని అడిగాడు. అడిగితే దైవ ఆలోచన అన్నాం అనుకో, అయితే మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదంటారు. మనుషుల ఆలోచన చొప్పున జరిగింది అన్నాం అనుకో, అప్పటికి యేసుప్రభుల వారు చుట్టూ చాలా మంది అభిమానులు ఉన్నారు. పైగా వీళ్ళు యోహాను కూడా అభిమానులే, ఈ జనాంగము యోహాను కూడా అభిమానులే. ఇది మనిషి జ్ఞానం చొప్పున జరిగింది, మనిషి ఆలోచన చొప్పున జరిగింది అనుకో, అన్నాం అనుకో, వీళ్ళందరూ మన మీద పడతారు, బొక్కలు చూర్ణం అయిపోతాయి. గనుక దొంగలు చేసిన ఉపాయం ఏంటంటే మౌనంగా ఉంటే బెటర్. ఇప్పుడు పరలోకం అనొద్దు, ఈహలోకం అనొద్దు, సైలెంట్గా ఉంటే మంచిది అని అనుకున్నారు. సైలెంట్గా ఉన్నారు, అంటే సమాధానం చెప్పలేదు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మీరు అడిగిన దానికి కూడా నేను సమాధానము చెప్పను. అంటే నీ రూట్ ఎలా ఉంటే నా రూట్ అలా ఉంటుంది. ప్రిల్లరా, అది కూడా ప్రేమతోనే. వారిని ఏం దుర్భాషలాడలేదు, ఏమండి, వారిని ఏం కొట్టలేదు, తిట్టలేదు. సమాధానము ఆ రకంగా చెప్పడం జరిగింది. నువ్వు స్ట్రైట్గా అడిగితే స్ట్రైట్ ఆన్సర్ వస్తుంది, వంకరగా అడిగితే, టింకరగా అడిగితే వంకర మాటలే వస్తాయి. రైట్. మొత్తానికి ఇన్ని ఆధారాలతో యేసుక్రీస్తు పాత్ర నిజము అనేటువంటి విషయాన్ని మనం ఎరిగి ఉంటున్నాం. గనక మన విశ్వాసము స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఇంకా గొప్పగా ఎదగాలి, మనం మంచి మెచ్యూరిటీలోనికి రావాలి. అలాగే మన ద్వారా యేసయ్య స్వరూపం, యేసయ్య యొక్క వ్యక్తిత్వం ఈ ప్రపంచానికి కనబడాలి, అలా చాటబడాలి. అంత గొప్పగా జీవించడానికి ప్రయత్నం చేయండి, అంత గొప్పగా ఎదగడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇది యవ్వనస్తుల భుజాల మీద ఉన్నటువంటి కాడి, అంటే యవ్వనస్తుల మీద ఉన్నటువంటి బాధ్యత. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో కాబోయేటువంటి సోల్జర్స్ మీరే కాబట్టి, గొప్ప ఆపర్చునిటీ మీకే ఉంటుంది కాబట్టి, ఉడుకు రక్తం, బలమైనటువంటి కండలు, ఎముకలు, మంచి షార్ప్గా ఉండేటువంటి మెదడు, ఇన్ని అవయవాలు దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని గొప్పగా వాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. మన యేసయ్యను ఇన్ని మాటలు దుర్భాషలాడుతున్నారు వాళ్ళు. మనకు రోషం ఉండకూడదు, మనకు పౌరుషం ఉండకూడదు. మన అమ్మని ఏమైనా అంటే మనం ఊరుకుంటామా? మన డాడీని ఏమైనా అంటే మనం ఊరుకుంటామా? ఏమండి, అలాంటిది మన రక్షకుడైనటువంటి యేసయ్యను ఇన్నేసి మాటలు అంటున్నారు. ఆయనను కన్నటువంటి మరియమ్మను అంత దారుణంగా చిత్రీకరిస్తున్నారు. అసలు ఆ పాత్ర లేదు అని చెప్పేసి చరిత్ర పుటల్లో నుండి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మనం మౌనంగా ఉంటే అది న్యాయము కాదు, దేవుడు ఉపేక్షించడు. కనుక ప్రియులారా, మనకు ఏమున్నది?
చీము నెత్తురు ఉన్నది, మనకి రోషం ఉంది. మన ప్రభువును అంటే మనం ఊరుకుంటారా? ఊరుకోకూడదు. ప్రభువును కన్న మరియమ్మను అంటే ఊరుకోకూడదు. యేసయ్య పక్షంగా, యేసయ్య యొక్క సైనికులముగా. ఎవరి సైనికులం మనం? యేసయ్య సైనికులం. సైనికులు ఎలా పోరాడాలట? ముందుండి పోరాడాలి, పౌరుషం ఉండి పోరాడాలి. యేసుక్రీస్తు నిజము అని నీ చుట్టూ ఉన్నటువంటి వారితో నీకు అవకాశం ఉన్నటువంటి మేరకి నిరూపించేంత వరకు నువ్వు పడి పోరాటం చేస్తూనే ఉండాలి. అందుకు తగినటువంటి పరలోక బహుమానమును నువ్వు సొంతం చేసుకోవాలని కాంక్షిస్తూ మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ఈ సమయంలో